హ్యాండ్లూమ్ సారీస్ అనగానే గుర్తుకొచ్చేవి సావిత్రి హ్యాండ్లూమ్స్. ఇప్పుడు జూబీ హిల్స్ లో గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మలయాళం సినీ పరిశ్రమ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నటువంటి పరిశ్రమ. దేశంలో ఆర్ట్ ఫిల్మ్స్, ప్రధానంగా క్లాసిక్స్ విషయంలో ప్రత్యేక స్థానం ఉంది. మన తెలుగు నటులు కూడా చాలామంది మలయాళ సినీ పరిశ్రమలో అద్భుతమైనటువంటి చిత్రాల్లో నటించారు. అక్కడ కూడా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మలయాళ చిత్ర పరిశ్రమను ఊపేస్తున్నటువంటి ఒక అంశం జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్. అసలు ఈ రిపోర్ట్లో ఏముంది? దీన్ని మీటూ ఉద్యమంతో మెలిక పెడుతూ పదే పదే చర్చించాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇండస్ట్రీలో వాస్తవ పరిస్థితులకు ఈ రిపోర్టు అద్దం పడుతుందా? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. మలయాళ సినీ పరిశ్రమలో ఈ వారంలో ఒక తుఫాన్ లాంటిది. వాయనాడ్ ఇన్సిడెంట్ తర్వాత సినిమా పరిశ్రమలో దాదాపు అలాంటి ఎఫెక్ట్ చూపిస్తున్నటువంటి అంశం హేమ కమిటీ రిపోర్ట్. ఏంటి అసలు దీని పూర్వాపరాలు? 233 పేజీల సుదీర్ఘమైనటువంటి సుదీర్ఘకాలంగా తొక్కిపెట్టబడినటువంటి ఒక ఇష్యూ అది. ఓకే. గతంలో ఒక నటిని మీద మర్డర్ కేసు జరిగిన సందర్భంలో అప్పుడు ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి, వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ యాజ్ ఫార్ as ద ఉమెన్ ఇష్యూస్ ఆర్ కన్సర్న్డ్ అనేటువంటి ఇష్యూ మీద ఏర్పాటు చేసినటువంటి కమిటీ హేమ కమిటీ. ఈ నాలుగు వాళ్ళు వెంటనే రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా దాంట్లో ఉన్నటువంటి వివాదాస్పద అంశాలు, మలయాళ చిత్ర పరిశ్రమ యొక్క ప్రతిష్టను దిగజార్చే అంశాలు దాంట్లో ఉన్న కారణంగా ఇప్పటిదాకా తొక్కి పెడతాం జరిగింది. కానీ ఇప్పుడు మరలా వాటిని బహిర్గతం చేసి ఏది ఒక ఎవరు సంబడి ఇది ఇన్ఫర్మేషన్ చట్టం కింద రైట్ ఫర్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అప్లై చేయడంతో అప్పుడు ఆ రిపోర్ట్ను బయట పెట్టాల్సి వచ్చింది. ఇంకా పెట్టినప్పుడు దాంట్లో వచ్చినటువంటి విషయాలన్నీ కూడాను చాలా వివాదాస్పదంగా ఉంటాం. వ్యక్తుల పేర్లు కానీ ఇవన్నీ కూడాను వివాదాస్పదంగా ఉంటాం. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో అప్పుడు చాలామంది ఆడవాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి తమ మీద ఎలాంటి లైంగికమైనటువంటి జరిగింది, ఒత్తిళ్లు జరిగింది అనేటువంటి విషయాన్ని బహిర్గతం చేయడంతో ఇది పెద్ద తుఫాన్గా మారింది. సో ఈ దేశం మొత్తం మీద లేనటువంటి ఉన్నాయి అన్ని చిత్ర పరిశ్రమల్లో ఉన్నటువంటి వాస్తవమే. కానీ ఈ మలయాళ చిత్ర పరిశ్రమ మాత్రం దీని మీద ఇది విపరీతమైనటువంటిది. ఎందుకంటే మలయాళ చిత్ర పరిశ్రమలో ద మ్యాన్ అండ్ ద ఉమెన్ రిలేషన్స్, ద హీరో అండ్ ద హీరోయిన్ రిలేషన్స్, సో ఆ విధంగా విపరీతమైనటువంటి హెరాస్మెంట్ అనేటువంటిది ఉంది మలయాళంలో. మ్యాన్ అండ్ ఉమెన్ రిలేషన్స్ అనేటువంటి వాటిలో కూడాను ఒక రకమైనటువంటి తక్కువ భావన, ఎస్ ఉమెన్ ఈజ్ ఓన్లీ టు ఎంజాయ్ అనేటువంటి యాక్టర్. అందులో వాళ్ళ సినిమాలు కూడా అలా ఉండేవి. గతంలో మలయాళ సినిమాలు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇండియాలో అన్ని భాషల్లోకి డబ్ అయిపోయి మలయాళ సినిమాల్లో చాలా, ఎందుకంటే వాళ్ళకి ఫైట్ అనేటువంటిది ఉండదు. ఈ మధ్యగా తగ్గిపోయింది కానీ అప్పట్లో ఫైట్ అనేటువంటిది ఉండకపోవటం, ఈ సెక్స్ అపీలింగ్, సెక్సువల్ వీటిని చూడటంతో వాళ్ళ సినిమాలు అదంతా ఒక సహజమైన ప్రవృత్తిలాగా అయిపోయింది. మలయాళ సినిమాల్లో ఉమెన్ అది హెరాస్మెంట్ కూడా వాళ్ళు అనుకునే పరిస్థితి లేదు. అది ఇట్ ఈస్ ఆల్ వెరీ న్యాచురల్ అనే స్థాయిలో వాళ్ళ దగ్గర ఇది లొంగ తీసుకోవటము, దీనికి కావాలంటే క్యారెక్టర్ కావాలి, సినిమాలో క్యారెక్టర్ కావాలంటే యూ మస్ట్ లివ్ యువర్ క్యారెక్టర్ అనే పరిస్థితి ఉందన్నమాట. ఇప్పుడు ఈ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీటూ ఉద్యమంతో ఏవైతే రకరకాల కమిట్మెంట్లు, అగ్రిమెంట్లు అని ఇట్లాంటి పదాలు ఉపయోగించి ఏవైతే చేశారో ఇప్పుడు వీటన్నిటిపైన మళ్ళీ చర్చ మొదలైంది. అది మలయాళం ఇండస్ట్రీకి ఒక్కదానికే పరిమితమా? బాలీవుడ్లో కూడా, జాతీయ స్థాయి మీడియాలో కూడా విస్తృతమైన చర్చ జరుగుతుంది. అలాంటి వాతావరణం అన్ని ఇండస్ట్రీల్లో ఉందా? ఈ రిపోర్ట్ని కేవలం మలయాళ పరిశ్రమకు మాత్రమే పరిమితం చేసి చూడాలా? అంటే ఏ పరిశ్రమలో అయితే ఒక కమిటీని ఫామ్ చేసేసి రిపోర్ట్ అడిగిందో ఆ కమిటీ రిపోర్ట్స్ మిగతా ఇండస్ట్రీస్లో లేదని కాదు. మిగతా వాళ్ళ దగ్గర కమిటీలు లేవు కాబట్టి, కమిటీ వేయలేదు కాబట్టి, కమిటీ రిపోర్ట్ ఇవ్వలేదు కాబట్టి మిగతా అన్ని స్వచ్ఛమైన ఇదని చెప్పడం కదా. అది కమిటీ వేసినా వేయకపోయినా సరే మలయాళ ఇండస్ట్రీలో బై నేచర్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మలయాళ ఇండస్ట్రీలో ఉంది. మిగతా ఇండస్ట్రీస్లో కూడా కమిటీలు వేసి నిశ్చితంగా పరిశీలించాల్సినంత మ్యాటర్ అయితే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేదు. అందుకు మాత్రం మనం గర్వంగా చెప్పుకోవచ్చు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇది ఒకటేరా వ్యక్తుల తాలూకు వాళ్ళ ఇష్టాలను బట్టి జరుగుతాయి తప్ప ఇక్కడ బలవంతాలు ఆ స్థాయికి వెళ్ళిపోవటం, లేకపోతే హెరాస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేది మాత్రం తప్పు లేదు. ఇష్టం అమ్మా, ఓకే, ఇష్టమైతే ఓకే, గో. ఈ వ్యక్తుల రిలేషన్స్ బట్టి ఉంటుంది. ఉంది, ఇక్కడ ఉంది, అట్లాగనే లేదని చెప్పలేము.
అది కరెక్ట్ కాదు. అంటే ఈ ఇన్సిడెంట్, ఈ రిపోర్ట్ బయటకు వచ్చినాక చాలా కంప్లైంట్లు కూడా బయటకు వస్తున్నాయి. మలయాళం ఇండస్ట్రీలో కూడా సిద్దికి లాంటి పాపులర్ తెలుగు సినిమాలో అవును. కూడా అవును, కనిపించినట్టు రంజిత్ బాలకృష్ణ వీళ్ళందరి పేర్లు, సిద్దికి, రంజిత్ బాలకృష్ణ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఎవరో ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి చెప్పాలి, బయటకు వచ్చి చెప్పాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ద సైలెన్స్ ఆఫ్ మమ్మూటి అండ్ మోహన్ లాల్, అగ్రసేని తారలంటే వాళ్ళిద్దరి సైలెన్స్ ఈజ్ స్పీకింగ్ వాల్యూమ్స్. వై దే ఆర్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ కండెమింగ్ ద ఇష్యూ. దీన్ని ఎందుకు వాళ్ళు ఖండిస్తలేదు లేదనేటువంటిది కూడా చాలా పెద్ద ఇష్యూ అవుతుంది అక్కడ. రావాలి, వాళ్ళు చెప్పాలి. ఇండస్ట్రీలో అతీతం కాదనుకోవాలా, అందరినీ స్టార్స్, పెద్ద స్టార్స్ దగ్గర నుంచి కొత్తగా వస్తున్నటువంటి డైరెక్టర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ లోనూ ఇది వేళ్ళునుకుని ఉన్నటువంటి పరిస్థితి అనేటువంటి అర్థం అక్కడ మాత్రం ఉంది. అది అక్కడ మాత్రం కేవలం మలయాళ పరిశ్రమకు మాత్రమే పరిమితం అనుకోవాలి. అది ఇక్కడ మిగతా వాటికంటే కూడా అక్కడ చాలా క్యాజువల్ మ్యాటర్ అంటున్నాను నేను. మిగతా ఇండస్ట్రీస్లో కంటే కూడా అది చాలా క్యాజువల్ మ్యాటర్. ఎందుకంటే మలయాళ సినిమా పరిశ్రమ అనేటువంటిది మొదటి నుంచి కూడాను తర్వాత నేషనల్ అవార్డ్స్ విషయంలో, నేషనల్ రేంజ్లో చూసుకుంటే నేషనల్ అవార్డ్స్ అత్యధికంగా సాధించినటువంటి ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ. అట్లాగే అత్యధికంగా సినిమాలు తీసినటువంటి వన్ అండ్ ఓన్లీ ఇండస్ట్రీ మలయాళం ఇండస్ట్రీ. నిజంగా అంత దరిద్రంగా ఉంటాయా అక్కడ హ్యూమన్ రిలేషన్స్, మధ్య రిలేషన్స్ అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. అప్పట్లో చాలామంది మలయాళ ప్రముఖులు తమ ప్రతిష్ట దెబ్బతింటుంది ఇలాంటి సినిమాల వల్ల అని బాధపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. సో గ్రాడ్యువల్గా ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. కానీ ద యాటిట్యూడ్ టువర్డ్స్ ద ఉమెన్ ఇన్ ఫిలిమ్స్ అనేటువంటిది మాత్రం గ్రాడ్యువల్గా మారాల్సినటువంటి పరిస్థితి. అదేదో సహజ సిద్ధం, ఇదంతా న్యాచురల్ కదా, దీనికి తప్పేంటి అనే ధోరణి వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఆ ధోరణి వల్ల వాళ్ళు ఈల్డ్ అవ్వటం కానీ ఇది జరుగుతుంది. బట్ ఇట్ విల్ నాట్ రన్ ఎనీమోర్ విత్ దిస్ రిపోర్ట్. ఇప్పుడు ఈ రిపోర్ట్ వచ్చింది, ఆల్రెడీ డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి కానీ లేదా సాధారణ వ్యక్తులపైన వస్తున్నటువంటి కంప్లైంట్స్ ఆధారంగా యాక్షన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉందా? అవకాశం అంటే ఇప్పుడు రిపోర్టులు రావటము, కంప్లైంట్ రావటం అనేటువంటి ఓన్లీ అభియోగాల దశలో మాత్రమే ఉన్నప్పుడు దాన్ని యూ కాంట్ మేక్ దెమ్ ఎక్స్క్యూజ్డ్. ఎక్యూజ్డ్ కాలేరు వాళ్ళు. ఎక్యూజ్డ్ కావాలి అంటే మాత్రం ఆధారాలు కావాలి. అందుకే ఈ సురేష్ గోపి చాలా సీరియస్గా స్పందించారు. కేంద్ర మంత్రి కూడా అయినటువంటి సురేష్ గోపి తను మాట్లాడుతూ, మీకు మంచి ఫుడ్ దొరికింది కదా మీ మీడియాకి అని చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది. మీడియా మీద ఆయన చాలా చాలా ఎక్కసకెళ్ళగెక్కాడు. మీరు ఇండస్ట్రీ ప్రతిష్టని దిగదారుతున్నారు, మీకు మంచి ఫుడ్ దొరికింది. బట్ అక్యూజ్డ్ అలిగేషన్స్ లెవెల్లో ఉన్న టైంలో, మీరు అలిగేషన్స్ లెవెల్స్లో ఉన్న టైంలో వచ్చిన ఎలిగేషన్స్నే ప్రొజెక్ట్ చేస్తుంది తప్ప మీడియా లేనిది ఏం చేయలేదు కదా. కాకపోతే రిపిటేషన్ ఆఫ్ ద ఇష్యూ అనేటువంటి దాన్ని మీడియాలో విపరీతంగా ఇదవుతుంటుంది. అది మరి అతిగా మీడియా రిపీట్ చేస్తుంది. ఏదైనా ఒక విషయాన్ని ప్రజెంట్ చేసే సందర్భంగా మీడియా చేస్తున్నటువంటి హడావుడిని కూడాను కొంత ప్రశ్నించక తప్పదు. ఇప్పుడు మన నాగార్జున ఇది విషయం ఉంది, కూల్చివేతల విషయం ఉంది, మాదాపూర్ అది ఎన్కన్వెన్షన్ కూల్చివేత విషయం ఉంది. ప్రతి మీడియాలో కూడాను అది ఏదో ఒక సెలబ్రేషన్ లాగా, ఒక ఇదిలాగా ప్రజెంటేషన్ అనేటువంటిది ఏంటో ఆ ధోరణి మారాలి అనిపిస్తుంది నాకు. ఆ పద్ధతి మారాలి. ఎట్లా ఏం చేయాలంటే ఒకసారి వదిలేయాలా? నాగార్జున గారి నిర్మాణం నుంచి సాయంత్రం ఎవ్రీ ఛానల్ అదే. అట్లా కాదు కదా. ఇప్పుడు 24 hours న్యూస్ అన్న తర్వాత ప్రతి గంటకి అదే న్యూస్ లో అప్డేట్ని ఇస్తారు. దానివల్ల మీడియా చూసి ప్రేక్షకులు దాన్ని ఎలా సవరించాలో, దాన్ని ఎలా చేయాలో తెలియదు. కానీ ప్రేక్షకులు దాన్నే ఎక్కువ చూస్తారు. ఎన్నిసార్లు కూలగొట్టారని ప్రేక్షకులు అనుకోరు. పొద్దు నుంచి కూలగొట్టిన తర్వాత ఏం జరిగింది అని అప్డేట్ కోసం చూస్తారు. అక్కడ మీడియా ఒకసారి వాళ్ళు హైదరాబాద్లో ఒకేసారి కూలగొట్టారు, కానీ వీళ్ళు మాత్రం కొన్ని వేల సార్లు కూలగొట్టారు. కంపల్సరీ ఒకసారి చెంపదెబ్బ కొడితే అది ఆ రోజులో ఒక 2000 సార్లు ప్లే చేసే పరిస్థితి ఉంటుంది కదా. ఇది కూడా అలాంటిదే. కానీ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి చీకటి కోణాలను తీసుకురావడంలో ఒక రకంగా హేమ కమిటీ రిపోర్ట్ సక్సెస్ అయింది అనేటువంటి అభిప్రాయం ఉంది. మిగతా పరిశ్రమలకు సంబంధించి ఆల్రెడీ తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. తమిళనాడులో అయితే చిన్మయి సింగర్ చాలా ఇష్యూస్ ని బయటికి తీసుకొచ్చారు. అలాగే వికీలీక్స్ తరహాలో కొన్ని లీక్స్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సో మిగతా పరిశ్రమల్లో ఇలాంటి కమిటీలు వేయాల్సిన అవసరం కానీ దాని డిమాండ్ కానీ ఏర్పడే అవకాశం ఉంటుందా ఈ పరిణామాల తర్వాత? లేదు, అది ఎవరైనా ఆ రోజున దానికి హేమ కమిటీ వేయటానికి దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటంటే, ఒక నటి మీద దారుణంగా జరిగినటువంటి దాడి, అత్యాచారం. కారులో ఎక్కించుకెళ్ళి ఆ అమ్మాయిని చాలా దారుణంగా హింసించి ఇది మన ఈ ఇన్సిడెంట్ లాగా, ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ లాగా
అలాగే ఆ? నిర్భయ ఇన్సిడెంట్. నిర్భయ ఇన్సిడెంట్ లాగా మొన్న హాస్పిటల్లో జరిగినటువంటి కలకత్తా హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ జరిగిన మీదట ఏర్పడింది హేమ కమిటీ. మిగతా పరిస్థితుల్లో ఇండస్ట్రీస్లో ఆ పరిస్థితి అలాంటిది ఏదైనా జరిగితే అక్కడ వేస్తారో కానీ ప్రత్యేకించి వేయాల్సినటువంటిది అయితే ఇది లేదు. అంత తీవ్రంగా మిగతా ఇండస్ట్రీస్లో లేదు, ఉంది, బట్ నాట్ దట్ సివియర్. ఓకే, ఇప్పుడు దీని ప్రభావం మలయాళ పరిశ్రమ మీద కానీ మలయాళ సినిమాల ప్రొడక్షన్ మీద కానీ ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? ఎవరి పనాలు చూసుకుంటూ వెళ్ళిపోతారు. ప్రొడక్టివిటీ ఏం తక్కువేం కాదు. ఎవరి సినిమాలు వాళ్ళకు ఉన్నాయి, చేతుల్లో ఉన్నాయి, అందరికీ సినిమాలు చేతుల్లో ఉంటాయి, అందరూ వర్క్ చేసుకుంటూ వెళ్తుంటారు. కానీ వెళ్ళిన ప్రతి దగ్గర ఒక సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, ఏదో సంజాచి ఇచ్చుకోవాల్సినటువంటి, తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి మాత్రం గ్యారంటీగా ఉంది. సో కొన్ని గైడ్ లైన్స్ ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపీట్ కాకుండా ఉండడం కోసం ప్రభుత్వం కానీ పరిశ్రమ కానీ నిర్ణయాలు తీసుకోవడానికి ఒక క్రమశిక్షణ. ఇది ఎక్కువగా దీంట్లో ప్రభుత్వం చట్టాల ద్వారా సాధించేదానికంటే కూడాను, చట్టాల కంటే కూడాను పర్సనల్ డిసిప్లిన్, పర్సనల్ ఇది వ్యక్తి వాళ్ళకి యాటిట్యూడ్ మారాలి. భూమిని అనగానే ఏదో ఆట వస్తువు బొమ్మ అనుభవిస్తానికి అనేటువంటి ఒక మగబుద్ధి పోవాలి, ఆ మగబుద్ధిలో మార్పు రావాలి. ఇక్కడ కూడా వీళ్ళు కూడాను ఇతరుల వైపు నుంచి కూడాను అది ఉండాలి. క్యారెక్టర్స్ కోసం క్యారెక్టర్ని ఆఫర్ చేసుకునేటువంటి ఆలోచనలు వీళ్ళు మానుకోవాలి. అది జరగబట్టే కదా ఇది జరుగుతుంది. క్యారెక్టర్ కోసం క్యారెక్టర్లు ఇచ్చేసుకోవటంకి కాకుండా కొంచెం ఆత్మగౌరవంతో, ఎందుకంటే చాలా గొప్ప గొప్ప సినిమాలు ఇచ్చినటువంటి, ప్రతిష్టాత్మక సినిమాలు ఇచ్చినటువంటి మలయాళం ఇండస్ట్రీ. మన నటి ఊర్వశి శారద గారికి, ఇక్కడ శారద గారికి ఊర్వశి బిరుదు వచ్చేసి నేషనల్ అవార్డు 3 times ఊర్వశికి వచ్చిందంటే 2 సార్లు మలయాళ రంగం నుంచి వచ్చింది. అట్లాగే మన గ్రేటెస్ట్ వరల్డ్ రికార్డు సృష్టించినటువంటి అత్యధిక చిత్రాల మహిళా దర్శకురాలుగా వరల్డ్ రికార్డు సృష్టించినటువంటి విజయ నిర్మల గారు తొలిసారి దర్శకత్వం వచ్చింది మలయాళ చిత్రానికి. ఆవిడ ఎంట్రన్స్ కూడా ఆవిడకి మలయాళం, తమిళం, కన్నడ 3 భాషలు ఎట్ ఏ టైమ్ ఎంట్రీ అనమాట. ఆ విధంగా ఒక చాలా ఇదైనటువంటి ఇండస్ట్రీ కాబట్టి ఆ ప్రతిష్ట దిగజారేలాగా ఉండకూడదు అనేటువంటిది, దానికి తగినటువంటి విధంగా అందరూ కూడా పెద్దలు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. అక్కడ ఎవరు పరిశ్రమ పెద్దలాగా కూడా కనిపిస్తారు, ఎవరికి వాళ్ళే పెద్ద. మన దగ్గర ఉన్న పరిశ్రమ పెద్ద అనే మాట మనకు ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ పెద్దరికం వహించిన మనుషులు ఇక్కడ ఉన్నారు. ఒక దాసరి నారాయణరావు గారు ఉండేవారు, అంతకుముందు రామారావు గారు ఉండేవారు, దాసరి నారాయణరావు గారు, నాగేశ్వరరావు గారు, కొన్ని ఫిగర్స్ కనిపించేవి మనకి. అట్లా అక్కడ ఏమి లేదు, అంతా ఎవరి గొడవ వాళ్ళదే. సో ఎవరి సినిమాకి వాళ్ళే డిసిప్లిన్ పాటించాల్సిన అవసరం. దిస్ ఈజ్ చట్టాల కంటే కూడాను వ్యక్తుల ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు మాత్రమే ఈ పరిస్థితులు తగ్గుతాయి. థ్యాంక్ యూ ప్రభు గారు, మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది హేమ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు, కొన్ని విపత్కరమైనటువంటి సంఘటనల ఆధారంగా ఆ తర్వాత జరిపినటువంటి అధ్యయనాలతో వచ్చినటువంటి వాస్తవ చిత్రం అది. అయితే అన్ని పరిశ్రమల్లో ఇంత స్థాయిలో దిగజారినటువంటి వ్యవహారాలు లేవు అనేటువంటి అభిప్రాయాన్ని ప్రభు గారు వ్యక్తం చేస్తున్నారు. మలయాళ పరిశ్రమలో అద్భుతమైనటువంటి చిత్రాలు నిర్మించినటువంటి చరిత్రతో పాటు ఒక బ్లాక్ మార్క్గా ఇలాంటి అంశాలు, మీటూ లాంటి ఉదంతాలకి ప్రారంభ వాక్యాలు మలయాళ సినిమా పరిశ్రమ నుంచే వస్తున్నాయనేటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కాబట్టి ఎవరి సినిమా పట్ల వారు డిసిప్లిన్ పాటించడం, బాధ్యతతో వ్యవహరించడం అనేది ఒక పరిష్కారం అవుతుంది. ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయినంత మాత్రాన ఈ సమస్యలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుందని అనుకోవడం కూడా అసాధ్యం అని ప్రభు గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.